ఆకలి చావులతో చస్తున్నాం, మా ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా ఎల్బీ నగర్లోని శాతవాహన నగర్లో సమావేశమయ్యారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 లోపు సీఎం కేసీఆర్ తమ నిర్ణయం ప్రకటించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాల పక్షాన జేఏసీ పక్షాన ఆల్ డిపార్ట్మెంటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంటిజెంట్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ ఉద్యోగులందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మీటింగ్కి ప్రధాన సమస్యలు మా అయ్యా సార్ కేసీఆర్ గారు మీకు 2 చేతులు ఎత్తి మా కుటుంబాల తరపున మీకు తెలియజేస్తున్నది ఏంటంటే మేము చాలని జీతాలతో రోడ్డు మీద బతుకుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ జేఏసీ పక్షాన మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు మన టీచర్ సంఘాలతో ఏ విధంగా చర్చలకి పీఆర్సీ పిలుస్తున్నారో ఆ విధంగానే మమ్మల్ని కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మా తరపున కూడా ప్రతినిధులు పిలవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వీళ్ళ జేఏసీ పక్షాన మిమ్మల్ని వేడుకుంటున్నాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సో చాలా మంది చాలా ఏళ్ళుగా కష్టపడుతున్నాము. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి పథకానికి మేము కూడా ప్రతినిధులుగా మా వంతు మేము చేస్తున్నాం. ఎప్పుడైతే అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఫామ్ అయిందో అప్పటి నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళని గుర్తించండి అండ్ ఉన్న వాళ్ళని కొంచెం రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మేము గవర్నమెంట్కి ఏం అగెన్స్ట్గా వెళ్ళట్లేదు, మేము రిక్వెస్ట్ మేనర్లోనే వెళ్ళాలనుకుంటున్నాము. తప్పకుండా పోరాటం అయితే సాగిస్తాం.